హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ సుధాకర్ కళ్ళ ముందు ఒరిజినల్ సాక్ష్యాలని చూపించడంతో ఒక్కసారిగా సుధాకర్ అండ్ ఫ్యామిలీ, ముఖ్యంగా యువరాజ్, నిషిక, వైజయంతి షాక్లో ఉండిపోతారు. యువరాజ్ ఇంటికి వచ్చి నాశనం చేసినవి ఫేక్ డాక్యుమెంట్స్ అని, ఇవే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని అర్థం చేసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు యువరాజ్. ఇంక వెంటనే కేదార్ వాళ్ళ తాత వీరశంకర్ గారు, చూడు సుధాకర్, నీకు ఒక్కరోజు మాత్రమే టైం ఇస్తున్నాను. ఆ టైంలోపు కేదార్ నీ మొదటి భార్య కొడుకు అనే నిజాన్ని నువ్వు ఒప్పుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఈ సాక్ష్యాల్ని నేను మీడియా వాళ్ళకి, పోలీసులకి చూపిస్తాను. అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సి ఉంటుంది అని చాలా అంటే చాలా గట్టిగా చెప్తారు సుధాకర్కి కేదార్ వాళ్ళ తాతయ్య. ఇంకా సుధాకర్ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడే కౌశికి, చూడండి బాబాయ్, ఈ విషయాన్ని ఇంత దూరం తీసుకురావడం కరెక్ట్ కాదు. పోలీసుల ముందు, అందరి ముందు పరువు పోగొట్టుకునే కంటే మన వాళ్ళ ముందు కేదార్ గురించి మీరు నిజం చెప్పడమే కరెక్ట్. రేపు ఎలాగో మన కీర్తి ఓనీల ఫంక్షన్ జరుగుతుంది కదా, మన చుట్టాలు బంధువులు అందరూ వస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు కేదారే మీ వారసుడు అని ఒప్పుకోండి అని అంటారు. ఇంక వెంటనే సుధాకర్ అయితే ఎంతో స్వార్థంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంకా అలా, సరే అమ్మా, నువ్వు ఏం చెప్తే నేను అదే చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. బో అది కాదు బో, అది కాదు బో అని చెప్పి ఇంకా అలా ఎంత వైజయంతి పిలుస్తున్నా పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు సుధాకర్. ఇంక వెంటనే అలా వైజయంతి అయితే చూస్తూ ఉంటుంది. రేపు ఓనీల ఫంక్షనా? రేపు అందరూ ఒకటైపోతారా? నేను ఏం చేస్తానో నాకే తెలియదు కదా అని ఒక ప్లాన్ వేసుకుంటుంటే, నిషిక ఏమో, అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మనం ఏం ప్లాన్ చేసినా వీళ్ళకి ఖచ్చితంగా దొరికిపోతామని అనిపిస్తుంది. కాబట్టి ఏం చేద్దాం అత్తయ్య అని అడుగుతుంది. నేను చెప్తున్నాను కదా, నేను చెప్పినట్టు రేపు ఆ కేదార్ గారిని ఎలా అయినా ఫంక్షన్లో లేకుండా చేయాలా, లేకపోతే ఈ ఫంక్షన్ అయినా ఏదో ఒకలా ఆపాలా అని అంటుంది వైజయంతి. అమ్మ, ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నువ్వేం కంగారు పడద్దు అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంకా రూమ్లోకి వచ్చి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. రేపటితో నేను సుధాకర్ గారి కొడుకుని అని గట్టిగా అరుస్తాడు కేదార్. ఇంకా వెంటనే అలా జగదాత్రి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అబ్బో, రేపటి గురించి ఇవాళ ఎంతో ఆశపడుతున్నావు. నిజంగా మన ఆశలన్నీ మనం నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను యువరాజ్ అని పాపం జగదాత్రి కూడా కేదార్కి కంగ్రాచులేషన్స్ చెప్తుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. యువరాజ్ ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎలాగొకలా నేను ఆ కేదార్ గారిని ఇక్కడ లేకుండా చేయాలి. కానీ వాడు పోలీసుడు కదా, వాడు ఏదో ఒకటి చేస్తాడు. అలా జరగకుండా ఉండాలి అంటే నేను నాన్నకే ఏదో ఒకటి చేయాలి. అలా చేస్తే బాగుంటుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడనమాట యువరాజ్. ఇంటి పరువు కోసం ఎంతకైనా వెళ్ళొచ్చు, ఎంతైనా దిగజారచ్చు అని ఒక ప్లాన్ వేసుకుంటాడు యువరాజ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి వాళ్ళ ఇంట్లో కీర్తి ఓనీల ఫంక్షన్ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకలా కీర్తి ఓనీల ఫంక్షన్కి చుట్టాలు బంధువులు మిత్రులు అందరూ హ్యాపీగా వస్తారు. ఇల్లంతా చక్కగా డెకరేట్ చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా కేదార్ అయితే ఇంకా మామిడాకులు కడుతూ ఉంటే జగదాత్రి, త్వరగా కట్టు కేదార్ అని చెప్పి ఇంకా ఇస్తూ ఉంటుంది. అయ్యో, కడుతున్నాను కదా దాత్రి, ఎందుకు అలా తొందర పెడతావు అని ఇద్దరు ఎంతో హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అదంతా దూరం నుండి చూస్తుంది నిషిక. చూసి, ఛీ, ఏదైతే చూడకూడదు అనుకున్నానో అదే చూస్తున్నాను. వీళ్ళిద్దరిని ఇలా సీతారాముల్లా చూస్తుంటే కడుపు మండిపోతుంది అని అంటారు. వెంటనే అక్కడికి బూచి వచ్చి, ఏంటి కడుపు మండిపోతుందా? ఈనో తీసుకురమ్మంటావా సిస్టర్ అని అడుగుతాడు. ఎయ్, ఏంటలా మాట్లాడుతున్నావు అన్నయ్య అని అంటుంది. అవును, వాళ్ళిద్దరిని చూస్తుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా, అందుకే అడుగుతున్నాను అని చెప్పి ఇంకక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడే కరెక్ట్గా ఆ ఫంక్షన్కి సురేష్ కూడా వస్తాడు. కౌశికి సురేష్ వైపు చూస్తూ ఉంటుంది. చూసి కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటే అప్పుడే ఇంకా అక్కడికి సురేష్ వాళ్ళ అమ్మగారు కూడా వస్తారు, ఆదిలక్ష్మి.
ఇంకా ఆదిలక్ష్మి చూస్తూ ఉంటే కౌశికి, అత్తయ్య నేను పిలవగానే మీరు వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎంతైనా తను నా మనవరాలు కాబట్టి నా మనవరాలి కోసం నేను వచ్చాను అని ఇంకలా కీర్తిని చూసి మురిసిపోతుంది ఆదిలక్ష్మి. అప్పుడే సుధాకర్ మాత్రం ఏదో పోగొట్టుకున్న వాళ్ళ సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడే సుధాకర్ అంతరాత్మ బయటికి వస్తుంది. సుధాకర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి సుధాకర్, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. నేనిప్పుడు కేదార్ని నా వారసుడిగా ప్రకటించాలి అని అంటారు. అవును, ప్రకటించాలి. చూడు సుధాకర్, నువ్వు చేస్తుంది నీకైనా కరెక్టా కాదా అన్నది అర్థమవుతుందా? 25 ఏళ్ల క్రితం సుహాసిని ప్రేమించావు, పెళ్లి చేసుకుంటానన్నావు. తన తండ్రిని కూడా తన నుండి దూరం చేసి ప్రేమ అనే మాయలో పడేశావు. తన్ని మోసం చేశావు. తను తను చనిపోతే కనీసం 2 పిల్లలున్నారే అని పట్టించుకోకుండా వాళ్ళని రోడ్డు మీద అనాథల్లా వదిలేశావు. పాపం కేదార్ ఎంతో కష్టాలు పడి ఎన్నో ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు నువ్వు నీ ముందు నిలబడితే ఒప్పుకోవడానికి నీకు నామోషిగా ఉంది. అవునులే, ఇప్పుడు నీకు 2 పెళ్ళిళ్ళు అయ్యాయని చెప్తే నీకు అందరూ ఉమ్మేస్తారనుకుంటున్నావా? లేకపోతే నిన్ను చూసి చీత్కరించుకుంటారనుకుంటున్నావా? లేకపోతే నువ్వేమైనా చాలా చిన్నవాడివి అనుకుంటున్నావా నిన్ను చూసి అందరూ అసహించుకోవడానికి? పరువు 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 అంటున్నావు. ఏ సుహాసినిని ప్రేమించినప్పుడు నీకు పరువు గుర్తు రాలేదా? పెళ్లి చేసుకున్నప్పుడు పరువు గుర్తు రాలేదా? 2 పసిపిల్లల్ని రోడ్డు మీద వదిలేసినప్పుడు నీకు పరువు గుర్తు రాలేదా? అంటే ఎదుటి వాళ్ళు అమాయకంగా ఉంటే నీ ఇష్టం వచ్చిన ఆట ఆడతావా? ఇప్పటికి కూడా సాక్ష్యాలు చూపిస్తున్నాను అని కేదార్ కంటతడి పెట్టుకొని చెప్తుంటే సాక్ష్యాలు ఉంటేనే ఒప్పుకుంటాను అని మొహం మీద చెప్తున్నావు. నీకు కొంచెం కూడా ఆత్మాభిమానం లేదా అని సుధాకర్ అంతరాత్మ సుధాకర్ని అడుగుతుంది. నువ్వు చెప్పినవన్నీ నిజాలే, కానీ ఇన్నాళ్ళుగా అని అంటారు. ఇంకొద్దు, నువ్వింక ఏమీ మాట్లాడద్దు. ఎందుకంటే నువ్వేంటో నీ నిజస్వరూపమేంటో కేదార్ని అర్థం చేసుకోనప్పుడే అర్థమైపోయింది. కానీ ఒక్కటి మాత్రం నిజం, సమాజంలో ఎవరైనా ఒకటి ఆలోచించుకోవాలి. ఎవరినైనా పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ ముందు వెనక అన్నీ ఆలోచించి వాడి మనస్తత్వం ఎలాంటిది అని ముందే అంచనా వేసుకొని పెళ్లి చేసుకోవాలి. నీలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే ఆ ఆడపిల్లకి అన్యాయమే తప్ప ఇంకేది జరగదు. నిజంగా వీరశంకర్ గారు కూడా సుహాసిని లాంటి మంచి మనసు ఉంది కాబట్టి నిన్ను కేవలం బెదిరించి వదిలేశారు. అదే వేరే వాళ్ళనుకో ఈ పాటికి నువ్వు చచ్చి 25 ఏళ్ళు దాటేది అని అంటారు సుధాకర్ అంతరాత్మ. ఇప్పటికీ నేను లేట్ చేయను, కేదార్ని నా వారసుడిగా ఒప్పుకుంటాను అని చెప్పి ఇంకా అలా సుధాకర్ అయితే బయటికి వస్తూ ఉంటే అప్పుడే యువరాజ్, నాన్న మిమ్మల్ని చూస్తుంటే ఖచ్చితంగా మీరు ఒప్పుకుంటారని అనిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని ఒప్పుకొనివ్వను అని ఇంకా జ్యూస్లో కావాలని ఒక అలర్జీ కలిసిన జ్యూస్ ఏదైతే ఆయనకి పడదో అదే జ్యూస్ని కావాలని ఇచ్చేలా చేస్తాడు. కరెక్ట్గా స్టేజ్కి ఎక్కేసరికి ఆయన ఆస్తమా వచ్చి పడిపోవాలి అని చెప్పి డిసైడ్ చేస్తాడు యువరాజ్. ఇది ఇలా ఉండగా కేదార్ హ్యాపీగా రెడీ అయి సుధాకర్ వైపు చూస్తూ ఉంటారు. నాన్న ఇప్పుడు ఎలా ఉంది, నేను ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను అని అడుగుతారు. బాగున్నావురా, చూడ్డానికి సుహాసినిలాగే ఉన్నావు అని తలనిమిరి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా కేదార్ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా యువరాజ్ అయితే జ్యూస్ తీసుకొని వెళ్తూ ఉంటాడు సుధాకర్ దగ్గరికి. అప్పుడే వైజయంతి, ఏందిరా ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అమ్మ, ఇప్పుడు నాన్నకి ఆస్తమా వచ్చి పడిపోయేలా చేయాలి. అంతకు మించి ఇంకా ఏ దారి నా దగ్గర లేదు. ఇప్పుడు అందుకే నాన్నకి ఈ జ్యూస్ ఇస్తున్నాను. ఈ జ్యూస్ తాగితే నాన్న కాసేపు హార్ట్అటాక్ వచ్చి పడిపోయినట్లు అనిపిస్తారు, కానీ నాన్నకేమీ కాదని అంటారు. రేయ్, నువ్వు చెప్తుంది వింటుంటేనే నాకు చాలా భయంగా ఉందిరా. అలాంటిది నాన్న పడిపోతాడంటున్నావు, నాకు చాలా బాధగా ఉందిరా బోడా అని అంటుంది. ఏంటమ్మా, ఏం కాదు, నేను చెప్తున్నాను కదా, ఇది చాలా చిన్న విషయమే అని చెప్పి ఇంకా అలా ఓదారుస్తూ ఉంటాడనమాట యువరాజ్. అప్పుడే కరెక్ట్గా ఇంకలా జగదాత్రి అయితే అక్కడికి వస్తుంది. ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని ఆలోచిస్తారు. అబ్బే ఏం లేదమ్మీ, ఏమీ లేదు అని చెప్పి ఇంకా అలా అక్కడిని వెళ్ళిపోతారు. లేదు, ఏదో జరుగుతుంది, ఇది ఏంటో అర్థం కావటం లేదు.
ఖచ్చితంగా ఏదో ఉంది అని జగదాత్రి చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది. కరెక్ట్గా అప్పుడే ఇంకా జగదాత్రి అయితే ఆ జ్యూస్ వైపు చూస్తుంది. ఈ జ్యూస్లో ఏదో కలిపారు అని నాకు అనిపిస్తుంది. ఈ జ్యూస్ని ఖచ్చితంగా తీసుకువెళ్ళి ఇవ్వాలని ఇంకా జ్యూస్ వైపు చూస్తూ ఉంటుందన్నమాట జగదాత్రి. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా సుధాకర్కి ఇస్తూ ఉంటే ఆ జ్యూస్ కింద పడిపోయేలా చేస్తుంది జగదాత్రి. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట అందరూ. ఏంటి, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. నేనేమీ చేయటం లేదు, మీరే ఏదో చేస్తున్నారు అని యువరాజ్ గట్టిగా ఇంకా కేదార్ కాలర్ అయితే పట్టుకుంటాడు. ఇంకా కేదార్ అయితే, రేయ్ నాన్నకి జ్యూస్లో ఏదో కలిపావు కదా, నిజం చెప్పు అనేసరికి, రేయ్ నేనెందుకు కలుపుతానురా, నేనేం కలపలేదు అనేసరికి అప్పుడే అక్కడికి బూచి వస్తాడు. వచ్చి, ఎందుకు బామ్మర్ది, ఎందుకు అబద్ధం చెప్తున్నావు, నువ్వు జ్యూస్లో కలపడాన్ని నేను వీడియో తీశాను అని ఇంకా చూపిస్తారు. ఒక్కసారిగా ఆ వీడియో చూసి షాక్లో ఉండిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అంటే యువరాజ్ కావాలని సుధాకర్కి ఏదో డ్రింక్లో కలిపిచ్చారు, అది ఎంత పెద్ద తప్పు అని చెప్పి ఇంకా అలా సుధాకర్ అందరి ముందు యువరాజ్ చెంప పగలకొడతాడు. యువరాజ్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. నాన్న అని అంటారు. నోర్ముయ్, నోర్ముయ్, ఇన్నాళ్ళు నీ గురించా, నీ గురించా నేను పాకులాడింది, నీ గురించా నేను ఇంతలా ఆలోచించింది, అలాంటప్పుడు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదురా, కరెక్ట్ కాదు అని ఇంకా అలా ఆలోచిస్తూ, చూడు నీలాంటి ఒక రాక్షసుడి కంటే నాకు నా కేదారే కరెక్ట్ అని ఇంకా అలా చెప్తూ కేదార్ వైపు వచ్చి కేదార్ని అందరికీ చూపిస్తూ, ఇప్పుడు చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, కేదార్ నా మొదటి భార్య కొడుకు, నా మొదటి భార్య సుహాసిని కొడుకు కేదార్. నాకు 2 పిల్లలు. కేదార్ ఇంకొక అమ్మాయి ఎక్కడుందో తెలీదు, తన్ని కూడా వెతికి ఖచ్చితంగా పట్టుకుంటాను. కేదార్ ఇకపై అనాథ కాదు, కేదార్ నా ఇంటి వారసుడు అని అందరి ముందు చెప్తారు. అది విని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా అందరూ అలా క్లాప్స్ కొడుతూ ఉంటే జగదాత్రికి పాపం ఆనంద బాష్పాలైతే వస్తూ ఉంటాయి. ఇంకా కేదార్ అలా జగదాత్రి వైపు చూస్తూ ఉంటారు. నా కొడుకు, నా కోడలు అని ఇంకా కేదార్ని వారసుడిగా ప్రకటిస్తారు. ఆ మాటలు విని యువరాజ్కి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇంకా అలా ఆ కోపాన్ని గట్టిగా అక్కడ గోడ కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. నిషిక మాత్రం, లేదు వీళ్ళని ఎలా అయినా అడ్డుకోవాలి, కానీ నాకు అది అర్థం కావటం లేదు, ఏం చేయాలి నేనని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారనమాట. నిషిక, అమ్మీ ఏముందమ్మీ, నీకొక విషయం చెప్పమంటావా, నీ శ్రీమంతం ఉంటుంది కదా, కాబట్టి నీ శ్రీమంతంలో మనకు తెలుసు కదా, ఆ జగదాత్రిపై పెద్ద నిందే వేసేద్దాం అని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిషిక. అవును కదత్తయ్య, ఈ విషయాన్ని మర్చిపోయాను, కాబట్టి ఇలా చేస్తున్నాను అని చెప్పి ఇంకా అలా జగదాత్రి ఎన్ని రోజులు ఇలా ఉంటావో ఉండవే అని ఇంకా అలా జగదాత్రిని ఎలా అయినా బయటికి గెంటేయాలి అని ఫిక్స్ అయిపోతారనమాట నిషిక, యువరాజ్ అండ్ వైజయంతి. ఇది ఇలా ఉండగా కీర్తి పాపతో కౌశికి సురేష్ ఇద్దరూ ఎంతో హ్యాపీగా గడుపుతూ ఉంటారు. తన కన్న తండ్రి చేతులతో ఇంకలా తాంబూలాన్ని అందుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది కీర్తి. తర్వాత మేనమామలు కూడా పెట్టాలి లంగావోని అవన్నీ అనేసరికి ఇంకా కేదార్ తర్వాత యువరాజ్ ఇద్దరు కూడా వచ్చి ఇంకా అలా వాళ్ళకి తాంబూలాన్ని అయితే సమర్పిస్తారు. అదంతా చూస్తూ కౌశికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా మా ఇల్లు ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది, ఇలాగే జీవితాంతం ఉంటే ఎంత బాగుంటుంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి. కరెక్ట్గా అప్పుడే కౌశికికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో మీనన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వెంటనే మీనన్ అయితే, హలో ఏంటి కౌశికి, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు, అయినా నీకొక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను, అది ఏంటో తెలుసా, త్వరలోనే నీ ఫ్యామిలీపై నేను అటాక్ చేస్తాను, అది అది నేను చేసేది, ఎప్పుడు ఎక్కడి నుండి ఎలా అటాక్ చేస్తానో కూడా నీకు తెలీదు కౌశికి, నన్ను భౌతికంగా చంపేసి నన్ను అందరి ముందు దాక్కునేలా చేశావు, ఇప్పుడు నీపై పగని నేను ఖచ్చితంగా తీర్చుకుంటాను, తీర్చుకొని తీరుతాను, అయినా
మీ ఇంట్లోనే రాగిని కూడా ఉందని విన్నాను అని అంటారు. ఒక్కసారిగా కౌశికికైతే ఏంటి, రాగినియా, ఆవిడ చనిపోయారు కదా అని అంటారు. లేదు లేదు, నువ్వు ఏదో ఏదో విషయంలో నా దగ్గర దాచిపెడుతున్నావు కదా, రాగిని బ్రతికే ఉందని నీకు తెలుసు, కానీ నువ్వు కావాలనేదంతా చేస్తున్నావు. ఇంక అలా కౌశికి అయితే వెంటనే అందరినీ చూస్తుంది. ఇంకా చిలకమ్మని చూస్తుంది. కౌశికి చిలకమ్మని పక్కకు తీసుకొచ్చి, చిలకమ్మ, నాకు నిజం చెప్పు, నువ్వు నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా, నువ్వు రాగినివి కదా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాగిని. అది కాదమ్మా అని అంటుంది. నాకు ఇంక అబద్ధం చెప్పొద్దు రాగిని గారు, మీరు మా రాగిని పిన్ని గారేనని నాకు బలంగా అనిపిస్తుంది అని చెప్పేసరికి ఇంకా అలా పాపం చూస్తూ ఉంటుంది రాగిని. నాకు అర్థమైంది, మీనన్ ఇప్పుడే నాకు కాల్ చేశాడు. మీనన్ చెప్పిన విషయాలన్నీ వింటుంటే ఇదంతా ఎంత పెద్ద విషయమో నాకు అర్థమైంది. కాబట్టి మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ధైర్యంగా అండగా నేనుంటాను అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా మాట ఇస్తారు కౌశికి. తనకైతే రాగిని కూడా పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.